సో చక్కగా నడుము నిటారుగా ఉంచి దీర్ఘ శ్వాసను 3 సార్లు. ముక్కు ద్వారా నిదానంగా శ్వాస తీసుకొని మీ ఛాతీ నిండుగా ఊపిరితిత్తులు నిండుగా తీసుకొని ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా అంతే నిదానంగా శ్వాసని బయటికి వదలాలి. 3 సార్లు చేయాలి మాస్టర్స్. కుదిరినంత నిదానంగా చేయండి. ప్రతిరోజు కూడా అబండెన్స్ సంబంధించి మనం ఒక అంశాన్ని తెలుసుకుంటూ వచ్చాము. ఈరోజు మన లైఫ్‌లో, మన యొక్క జీవితంలో సమృద్ధిని ఆహ్వానించడంలో మరొక చిన్న అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ఎప్పుడూ కూడా నూతనమైన కొత్త వస్తువులను, కొత్త ప్రాంతాలను, కొత్త విషయాల వైపు మన యొక్క ఆలోచనలను పూర్తి స్థాయిగా ఉంచటము, వాటిని కుదిరితే ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాటిని అందిపుచ్చుకోవాలి. ఉదాహరణకు నాకు కారు కొనాలి అని ఉంది. ఇలాంటప్పుడు మీకు సమయం ఉన్నప్పుడు లేదా అట్లా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా దారిలో మీకు షోరూమ్ కనిపిస్తే మీరేదైతే కంపెనీ అనుకున్న ఏదైతే బ్రాండ్ అనుకున్నారో ఆ కంపెనీకి వెళ్ళి ఒకసారి అక్కడ కంప్లీట్‌గా ఏం కార్స్ ఉన్నాయి ఏంటి అనేది కుదిరితే పని పెట్టుకొని మరి అనుకోకుండా అయినా లేకపోతే ఎస్పెషల్లీ షాపింగ్‌కి ఎలా వెళ్తారో అదే విధంగా అది కొనడానికి ఒకసారి వెళ్ళి మొత్తం అన్నీ చూసి ఆ కారులో కూర్చొని అది మీకు పూర్తి స్థాయిలో అందించబడింది. అది మీ కార్ అనే విధంగా మీరు భావన చేస్తూ ఏదైతే మనం టచ్ చేస్తామో మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో పూర్తి స్థాయిలో దాన్ని మీ మనసులో ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ మనసులో నింపుకోవాలి. ఇలా చేయడం వలన మరింతగా ఏదైతే మన కోరికలుంటాయో వాటిని ఆకర్షించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి అవకాశం లేనప్పుడు వీడియోస్ యూట్యూబ్‌లో మనకి ప్రతి అంశానికి ఎంత లగ్జరీ హౌస్ దగ్గర నుంచి ప్రతి అంశం గురించి కూడా మనకి వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాటిని చూస్తూ వాటిని మీ యొక్క మెదడులో నింపుకోవడం ద్వారా వాటిని ఆకర్షించే శక్తి మీలో పెరుగుతుంది. దాని వైపు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. కాపోతే కుదిరినంత వరకు అది చిన్నదా, పెద్దా అని పక్కన పెట్టండి. ప్రతిరోజు ఒక నూతన అంశాన్ని మీ జీవితంలోకి ఇన్వైట్ చేయండి. అది ఆలోచన ద్వారా అయ్యుండొచ్చు, లేపోతే వస్తు రూపాయన అయ్యుండొచ్చు. అంటే ఏదో ఒకటి మీ ఇంటికి కొనుక్కొని తీసుకువెళ్ళడం. ఇలా చిన్నదైనా పర్లేదు. సో, ఇలాగా ఎప్పుడైతే మనం కొత్త వస్తువుని ఇన్వైట్ చేస్తూ ఉంటామో, ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్‌కి మనం దగ్గరగా అవుతూ ఉంటాం మాస్టర్స్. సో, ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చిన్నదైనా, పెద్దదైనా లేకపోతే ఆలోచనైనా సరే కొత్తగా ఎప్పుడూ చేసే దాని గురించి కాకుండా ఒక కొత్త ఆలోచనని సృష్టిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. సో, ఈ యొక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అబండెన్స్‌ని ఇన్వైట్ చేయడానికి ఇది కూడా చాలా చక్కగా పనిచేసే ఒక మెథడ్. ఈరోజు మనము ఫోకస్ అంటే మేనిఫెస్టేషన్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఊహాశక్తి ద్వారా నిన్న మనం అనుకున్నాం గదా! చిరునవ్వుని ఉంచి కొద్దిగా మన యొక్క తల భాగాన్ని పైకి లేపి ఆ యొక్క క్రియేషన్‌ని, ఆ యొక్క ఇమాజినేషన్ పవర్‌ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని తెలుసుకున్నాం. అయితే ఇలా చేసే సమయంలో
తెలియకుండానే మన యొక్క ఆలోచన వేరే వైపు వెళ్ళే అవకాశాలుంటాయి. అది దాన్నేమంటున్నాం మనం దృష్టి, ఫోకస్ అంటున్నాము, ఏకాగ్రత అంటున్నాము. దాన్ని మరింతగా పెంచుకోవడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానంలో ప్రాక్టీస్ ద్వారా ముందుకు తీసుకువెళ్దాం మాస్టర్. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైతే శ్వాసని తీసుకుంటున్నారో, ఆ శ్వాస మీ ముక్కు ద్వారా మీ కనుబొమ్మల మధ్యకి, అంటే మీరు ఎక్కడైతే బొట్టును పెట్టుకుంటారో, ఎక్కడైతే మీ నుదుటి భాగం ఉందో, కనుబొమ్మల మధ్యకి లేదా మీ నుదుటి భాగానికి ఆ శ్వాస అనేది ప్రవహిస్తున్నట్టుగా మీరు ఫోకస్ చేయండి. స్లోగా, ఫోర్స్‌ఫుల్‌గా ఏది చేయకూడదు మాస్టర్స్. సో, ఇక్కడ మనం బ్రెయిన్ అనేది ఒక చిన్న పాప, చిన్న బాబు. మనం ఏం చేసినా ప్రేమగా మాత్రమే చెప్పాలి. నిదానంగా చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫోకస్ అనే పాయింట్‌ని, ఆ యొక్క ఏకాగ్రత అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానంలో నేర్చుకుందాం. ప్రశాంతంగా, ఎటువంటి ఫోర్స్ లేకుండా మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆ శ్వాస మీ యొక్క నాసికా రంధ్రం నుంచి, మీ యొక్క ముక్కు రంధ్రాల నుంచి నుదుటి భాగం వైపు, మీ యొక్క కనుబొమ్మల మధ్యకి, అదేవిధంగా లేదా మీ యొక్క నుదురు భాగం వైపు పయనిస్తున్నట్టుగా, ఒక సముద్రపు అల ఎలా అయితే వచ్చి ఒడ్డుకి తగిలి మళ్ళీ వెళ్తుందో, అలాగా మీ యొక్క శ్వాస అనేది మీ యొక్క నాసికా రంధ్రం ద్వారా వచ్చి మీ నుదుటి భాగానికి తగిలి వెళ్తున్నట్టుగా భావన చేయండి. ప్రశాంతమైన అలజడి. ఆ అలలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మీ శ్వాస రూపంలో అవి మీ యొక్క నుదుటి భాగానికి తగిలి మరలా వెనక్కి వెళ్తున్నాయి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. స్లోగా, ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. శ్వాస తీసుకునే సమయంలో అది మీ నుదిటి భాగానికి చేరుకున్నట్టుగా మీరు గమనించండి. మీరు ఏకాగ్రతగా మీ నుదిటి భాగాన్ని గమనిస్తూ ఉంటే, ఒక వెలుగు రూపంలో కానీ, రకరకాల రంగుల రూపాలలో కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ దృష్టి అనేది మీ నుదిరి మీద ఉంచినప్పుడు శ్వాస ద్వారా మీరు వివిధ రకాల అనుభూతులను పొందుతూ ఉంటారు. మీరు కేవలం మీ శ్వాస మీ నుదిటి భాగానికి ఒక అలలాగా తాకి మరలా వస్తున్నట్టుగా భావన చేయండి. ఇప్పుడు మెల్లగా
మీ యొక్క తలను కొద్దిగా నిన్న ఏ విధంగా అయితే చేశామో ఆ విధంగా కొద్దిగా పైకి లేపండి. ఇప్పుడు గమనించండి. ఫోకస్ ఏ విధంగా మార్పు చెందుతుందో గమనించండి. మీరు మరింతగా ఇప్పుడు ఆ ఏదైతే నుదుటి భాగాన్ని పూర్తిగా ఫోకస్ చేయగలుగుతున్నారు. లైట్‌గా, ఎక్కువగా కాదు, కొద్దిగా మీ తల భాగాన్ని కొద్దిగా పైకి లేపి ఉంచండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ శ్వాస మీ నుదిటి భాగానికి తగిలి మరలా బయటికి విడుదల చేస్తున్నారు. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇప్పుడు మెల్లగా నిన్న చేసిన విధంగానే మీ ముఖం పైన చిరునవ్వుని ఉంచండి. స్మైల్‌తో ఆ యొక్క ఫోకస్‌ని ప్రాసెస్ చేయండి. స్మైల్ మాస్టర్స్. స్మైల్. మోర్ ఫోకస్. స్మైల్‌తో కొద్దిగా మీ తల భాగాన్ని పైకి ఉంచారు కదా! ఇప్పుడు చూడండి. శ్వాస వచ్చినప్పుడు మీ నుదిటి భాగంలో మరింతగా ఫోకస్ చేయగలుగుతున్నారు. స్మైల్. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక చక్కని మృదువైన భావన అది మీ నుదిటి భాగానికి తగిలి మరలా బయటకు వస్తుంది. స్మైల్. కీప్ స్మైలింగ్ మాస్టర్స్. చక్కని చిరునవ్వు. మీ శ్వాసని గమనించండి. శ్వాస మీ నుదిటి భాగానికి తగిలి మరలా బయటకు వస్తుంది. సహజమైన శ్వాస ప్రక్రియ. ఎటువంటి ఒత్తిడి లేని సహజమైన శ్వాస ప్రక్రియనే మీరు గమనిస్తున్నారు. స్మైల్ మాస్టర్స్. చక్కని చిరునవ్వుతో కొద్దిగా తలను అదే విధంగా కొద్దిగా పైకి ఉంచి, మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా అంతే. నార్మల్‌గా మనం ఉన్నప్పటికీ కొద్దిగా తల భాగం పైకి లేపుతాం కదా! ఆ విధంగా కొద్దిగా లేపాలి. జస్ట్ 1 ఆర్ 2 డిగ్రీస్.
శ్వాస తీసుకుంటున్నప్పుడు అది మీ నుదిటి భాగానికి తాకి వస్తుంది. చాలా మృదువుగా ఆ శ్వాస యొక్క ఒత్తిడిని చూడండి. మృదువైన ఒత్తిడి అది. చాలా మృదువైనది. మీ నుదిటి భాగానికి తగిలి మరలా వెనక్కి వస్తుంది. స్మైల్ మాస్టర్, స్మైల్. మృదువుగా చేయండి. ఎటువంటి ఒత్తిడిని కూడా మీరు కలిగించవద్దు. చాలా మృదువుగా, ప్రశాంతంగా. మీ యొక్క ఏకాగ్రత శక్తి అనేది చక్కగా పెరుగుతుంది మాస్టర్స్. దీని ద్వారా మీరు ప్రతినిత్యము ఏదైతే పనిలో ప్రస్తుతంలో ఉంటారో దాని మీదే మీ దృష్టిని పెట్టగలుగుతారు. ఇది సులువైన మార్గము, సులువైన ప్రాక్టీస్. మనకి చక్కగా ధ్యానంలో ఉన్నప్పుడు శ్వాస అనేది మీ నుదిటి భాగానికి తగులుతున్నట్టుగా భావన చేస్తూ ఉండటం అనేది మీ యొక్క ఏకాగ్రత శక్తిని పెంపొందిస్తుంది. స్మైల్ మాస్టర్, స్మైల్. ఎప్పుడైతే నిత్యము మనం చేసే పనులలో ఏ పని మీద ముందుకు వెళ్తున్నామో ఆ పని మీద ధ్యాసను ఉంచినట్లయితే పూర్తి స్థాయిలో దాని నుంచి మనం అనుభూతులను ఆస్వాదించవచ్చు. అదేవిధంగా ఏకాగ్రతతో కేవలం ఆ పని మీద దృష్టితో ఉన్నట్లయితే ఎటువంటి శక్తిని వినియోగించకుండానే ఆ పనిని చాలా సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. దాని ద్వారా మీ శక్తిని మీరు కాపాడుకున్నవారవుతారు. ఆ శక్తిని మీ యొక్క కోరికలకు, మీ యొక్క మేనిఫెస్టేషన్‌కి మీరు వినియోగించుకోవచ్చు. తద్వారా అవి మీ జీవితంలో తొందరగా వాస్తవంలో సృష్టించబడతాయి. స్మైల్ మాస్టర్, స్మైల్ తోటి ఆ శ్వాస మీ నుదిటి భాగానికి తగిలి మరలా వస్తుంది. చాలా మృదువుగా, చక్కగా స్మైల్‌తో ఉండండి. స్మైల్. కీప్ ఫోకసింగ్. ఆలోచనల మీద కాదు, మీ శ్వాస మీదే దృష్టి ఉంచండి. స్మైల్‌తో మీ శ్వాస అనేది నుదిటి భాగానికి తగులుతూ
అదే విధంగా మరలా మీరు బాహ్యంలోకి విడుదల చేస్తున్నారు. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇన్హేల్ అండ్ ఎక్స్‌హేల్. స్మైల్‌తో దాన్ని అబ్జర్వ్ చేయండి. ఫోకస్. ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేసే ఈ ధ్యాన పద్ధతిని మీరు మీకు నచ్చిన సమయంలో ప్రాక్టీస్ చేయొచ్చు మాస్టర్స్. మీరు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో, ఎంత ప్రశాంతమైన స్థితిలో ఉండి ఇది చేస్తే మీ యొక్క ఏకాగ్రత అంత అద్భుతంగా పెంపొందించబడుతుంది. స్మైల్ మాస్టర్స్. చక్కగా ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ యొక్క శ్వాసను మీ యొక్క నుదుటి భాగానికి తగులుతున్నట్టుగా దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి. ఒకవేళ తల భాగం మెల్లగా కిందకు వస్తే మళ్ళీ కొద్దిగా పైకి లేపండి. లైట్‌గా అక్కడ కిందకు వచ్చింది మీకు అనిపిస్తే కొద్దిగా పైకి లేపండి. ఎక్కువగా లేపొద్దు. కొద్దిగా మాత్రమే లేపాలి. స్మైల్. చక్కగా గమనించండి. మీ శ్వాస మీ యొక్క నుదిటి భాగానికి తగిలి మరలా వెనక్కి వస్తుంది. ఒక అలలాగా. అల ఎలా అయితే ఒడ్డుకు చేరి మళ్ళీ ప్రశాంతంగా ముందుకు వెళ్తుందో, అదే విధంగా ప్రశాంతంగా ఆ శ్వాస మీ నుదిటి భాగానికి తగిలి మరలా వెనక్కి వెళ్తుంది. స్మైల్ మాస్టర్స్. చక్కని చిరునవ్వుని కలిగి ఉండాలి. శ్వాస గమనించండి. శ్వాస మీ నుదిటి భాగానికి తగిలి మరలా అంతే ప్రశాంతంగా బాహ్యంలోకి విడుదల చేస్తున్నారు. శ్వాసని గమనించండి. శ్వాస మీ నుదిటి భాగానికి తాకి వస్తున్నది.
శాంతంగా చేయండి. స్మైల్‌తో, చక్కని చిరునవ్వుతో, ప్రశాంతంగా. స్మైల్ మాస్టర్స్. చిరునవ్వుని కలిగి ఉండాలి. తల భాగం మీకు కొద్దిగా కిందకి వెళ్ళినట్టు ఏమన్నా అనిపిస్తే మళ్ళీ సరిచేసుకొని ఒకసారి కొద్దిగా పైకనుకోండి. ఒకవేళ ఎక్కువ వెళ్ళినా అనిపించినా మళ్ళీ సరిచేసుకోండి. నార్మల్ చేసుకొని అటు ఇటు మెడ భాగాన్ని కదిలించి మరలా కొద్దిగా మాత్రమే పైకెత్తి ఉంచాలి. మరీ ఎక్కువ ఎత్తుగా ఉంచకూడదు. కొద్దిగా మాత్రమే ఉంచాలి. చిరునవ్వుని కలిగి ఉండాలి. కుదిరినంతగా నడుము కూడా నిటారుగా ఉంచండి మాస్టర్స్. మీ శ్వాస నుదిటి భాగానికి తగిలి మృదువుగా ఆ యొక్క స్పర్శని గమనించండి. మృదువుగా జరుగుతున్న ఆ యొక్క స్పర్శను గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ స్పర్శని గమనించండి. స్మైల్ మాస్టర్స్. చక్కని చిరునవ్వుతో గమనించండి. శ్వాస నుదిటి భాగానికి తగిలి వస్తున్నది గమనిస్తూ ఉండండి. చాలా రకాల అనుభూతులు మీకు కలుగుతూ ఉంటాయి. మీరు కేవలం ఆ శ్వాసను మాత్రమే గమనించండి. మీ నుదిటి భాగానికి తగిలి వస్తున్న ఆ శ్వాసను మాత్రమే గమనించండి. ఫోకస్. మీ యొక్క దృష్టిని ఆ అనుభూతి మీద కాకుండా మీ శ్వాస ఏదైతే తీసుకుంటున్నారో అది మీ నుదిటి భాగాన్ని తాకుతుంది కదా! దాని మీద మాత్రమే ఉంచండి. స్మైల్ మాస్టర్స్. చిరునవ్వుని, చక్కని చిరునవ్వుని కలిగి ఉండాలి. మీకు కొద్దిగా మెడ ఏమన్నా
ఇబ్బందిగా అనిపిస్తే మళ్ళీ నార్మల్ చేసుకొని కొద్దిగా అటు ఇటు కదిపి మరలా ఆ పోస్చర్లో ఉంచుకోండి. ఇక్కడ ఎక్కడ ఎటువంటి ప్రెషర్ని మనం కలిగి ఉండకూడదు. చక్కగా ప్రశాంతంగా చేయాలి మాస్టర్స్. మీకు ఒకవేళ అలా అనిపిస్తే మెడని మళ్ళీ అటు ఇటు కదిలించి మళ్ళీ నార్మల్గా ఏదైతే ఉందో దాని మీద కంటే కొద్దిగా పైకి లేపండి. ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా మాత్రమే లేపి స్మైల్తో మళ్ళీ ఫోకస్ చేయండి. స్టిఫ్గా ఉంచకండి మెడని, చాలా కంఫర్ట్గా ఉండాలి. స్మైల్. మీ నుదుటి భాగాన్ని ఫోకస్ చేస్తూ ఉండండి శ్వాస వస్తున్నప్పుడు. స్మైల్ మాస్టర్, స్మైల్. ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన స్థితిలో మాత్రమే ఈ యొక్క ప్రాక్టీస్ని చేయాలి మాస్టర్స్. కొంచెం ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లో కానీ, లేకపోతే మరి బాహ్యంలో చుట్టూ శబ్దాలు ఉన్నప్పుడు ఈ ప్రాక్టీస్ని మీరు చేయకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే, ప్రకృతిలో ఉన్నప్పుడు మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. యొక్క ఏకాగ్రతను మరింతగా పెంచుకోవడానికి ఇది మీకు సహాయపడుతూ ఉంటుంది. స్మైల్. చక్కని చిరునవ్వు. సహజంగా జరిగే శ్వాసను మాత్రమే మీ నుదిటి భాగానికి పంపించండి. సహజమైన శ్వాస, ఎటువంటి ప్రెషర్ లేకుండా సహజంగా ఉన్నది. శ్వాస మీ నుదిటి భాగానికి తగిలి చక్కగా మరలా వెనక్కి వస్తుంది. చూడండి, శ్వాసని గమనించండి. మీ నుదిటి భాగానికి తగిలి మరలా వెనక్కి వస్తుంది. శ్వాసను గమనించడము అనేది ఒక అద్భుతమైన స్థితి. దాని ద్వారా మనం చాలా విషయాలలో ముందుకు వెళ్ళవచ్చు. శ్వాస మీలో ప్రాణశక్తిని మరింత ఉత్తేజం చేస్తుంది. మీరు ఎప్పుడైతే గమనిస్తారో, ఎక్కడైతే మీరు దృష్టి పెడతారో అటువైపుగా ఆ శక్తి తరలించబడుతుంది. స్మైల్ మాస్టర్. చక్కని చిరునవ్వుతో మీ నుదిటి భాగాన్ని తాకి వస్తున్న ఆ శ్వాసని గమనించండి.
మెడ ఏమైనా కొద్దిగా ఇబ్బంది కలిగా అనిపిస్తే కొద్దిగా అటు ఇటు మూవ్ చేసుకోండి. మరలా ఆ పోస్చర్కి రండి. స్మైల్. స్మైల్ మాస్టర్స్. చక్కని చిరునవ్వు. ఎప్పుడైతే మీ ముఖం మీద ఆ చిరునవ్వుని కలిగి ఉంటారో మీ ఏకాగ్రత అనేది చాలా సహజంగా పెంపొందించబడుతుంది. ముఖంలో చిరునవ్వు లేనట్లయితే కొద్దిగా ఎక్కువ ప్రెషర్‌ని ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్మైల్‌ని కలిగి ఉంటే ఆ యొక్క ఫోకస్ అనేది చాలా సరళంగా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లేని ఏకాగ్రత స్థితిని మీ యొక్క చిరునవ్వు ద్వారా పొందవచ్చు మాస్టర్స్. చాలా రకాల అనుభూతులు కలుగుతూ ఉంటాయి. కేవలం మీరు మీ శ్వాస నుదిటి భాగానికి తగిలి వస్తున్నది మాత్రమే గమనించండి. ఫోకస్. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మెల్లగా మీ తలని నార్మల్ పొజిషన్‌కి తీసుకురండి. తీసుకువచ్చి మీ 2 చేతులు అన్‌లాక్ చేసి మీ కళ్ళ మీద ఉంచి మెల్లగా, మెల్లగా నిదానంగా కళ్ళు తెరవండి. నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు చూసుకోండి. తర్వాత ఆ చేతులను మీ ముఖ భాగానికి, మీ శరీరానికి తాకించండి. మన యొక్క కంటి ద్వారా శక్తి అనేది మన చేతుల ద్వారా మన యొక్క శరీరానికి ప్రసరింపజేసుకోవచ్చు. ఇలాగా మనం కొన్ని ప్రాక్టీసెస్ చేసే సమయంలో మీరెప్పుడు కూడా వాటర్‌ని పక్కనుంచుకోండి. అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఎక్కువగా కాదు, జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్‌ని తీసుకోవాలి. ఒక గుటక ఎక్కువ కూడా కాదు. చిన్న మన బ్రెయిన్ అనేది వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది ఎక్కువగా వినియోగిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు దాన్ని బ్రెయిన్‌కి అందిస్తూ ఉండాలి. ఓకే మాస్టర్స్. మీకు ఏ విధంగా అనిపించిందనేది మీరు అన్‌మ్యూట్ చేసుకొని పంచుకోవచ్చు. మీకెటువంటి అనుభూతి కలిగింది అలా చేస్తున్నప్పుడు అనేది మీరు ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మాస్టర్స్.
ఏమన్నా ప్రెషర్గా ఫీల్ అయ్యారా? లేకపోతే నార్మల్గానే ఉందా? అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చేయించడం జరిగింది. ఇదేంటో ఒకటేసారి ఎక్కువసేపు ముందుకు తీసుకువెళ్తే కొద్దిగా ప్రెషర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫోకస్ అనే పాయింట్ మీద ఉన్నప్పుడు పూర్తి ఎనర్జీ అనేది అక్కడే మనకి మెయిన్గా అక్కడే ఉంటుందన్నమాట. సో ఒకటే కేంద్రం మీద మన దృష్టి పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే కొద్దిగా ప్రెషర్, ఒక తలనొప్పి భావన కలుగుతుంది. అది తలనొప్పి కాదు, ఎనర్జీ అది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోకస్ చేసినప్పుడు మీకు కలిగేది తలనొప్పి కాదు, అది ఎనర్జీ. ఎనర్జీ మొత్తాన్ని మీరు అక్కడ దృష్టి కింద పెట్టారు కాబట్టి అక్కడ మీకు ఒక రకమైన అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు. ఎలా అనిపించింది మీకు? ఎటువంటి ఎక్స్పీరియన్స్ని పొందారు? నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్, చెప్పండి. నాకు గిఫ్ట్ ప్యాక్ ఏదో కనిపిస్తూ ఉన్నట్టుందండి మాస్టర్. ఓకే, ఒక ఫోకస్ అనేది ఆలోచనలు ఏమైనా వచ్చాయి మాస్టర్? మామూలు కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవేం రాలేదు మాస్టర్. ఓకే, నైస్. ఆలోచనలు రాకపోతే మీరు ఫోకస్ అనేది మీకు అక్కడ ఏం కనిపించింది ఏంటని పక్కన పెట్టండి. సో ఆలోచనలు రాలేదు అంటే మీరు ఫోకస్ అనేది చక్కగా చేయగలుగుతున్నారని అర్థం. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. నాగలక్ష్మి గారు చెప్పండి. హలో. నమస్తే సార్. నమస్తే మాస్టర్, చెప్పండి. నాకైతే బాగా కుదిరింది సార్ ఫోకస్ అనేది. బాగా ఎందుకనంటే మధ్య మధ్యలో ఆలోచనలు వచ్చేస్తే మామూలుగా అయితే అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఆ బ్రీత్ అనేది ఆ నుదుటి మీద కిందకి పైకి అట్లా వెళ్తున్నట్టు అనిపించింది. నైస్ మాస్టర్. చాలా అద్భుతంగా అనిపించింది సార్. నైస్ మాస్టర్. అదే ఆలోచనలు వస్తున్నాయి అంటే మన ఫోకస్ అనేది కొంచెం నైస్, ఆలోచన అనేవి రాలేదు. నైస్ మాస్టర్, ఇదే ఇంపార్టెంట్. ఎందుకు ఈరోజు మనం ఇది చేపించాము అంటే ఎప్పుడైతే ఫోకస్ని పెట్టగలుగుతున్నామో, ఈ ఫోకస్ పెట్టడం ద్వారా నిత్యం మనం రోజు పనులు చేస్తూ ఉంటాం కదా, ఆ పని మీద మాత్రమే మన దృష్టి సహజంగా ఉంటుందన్నమాట. ఇది అలవాటు చేసుకుంటే సహజంగా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా దాన్ని నేను ఫోకస్ చేయాలి, ఈ పని మీద నా దృష్టి పెట్టాలి అని చెప్పి మనం పదే అనుకోవాల్సిన పని లేదు. సహజంగానే దాని మీద దృష్టి ఉంటుంది. ఎప్పుడైతే మనం చేసే పని మీద దృష్టి ఉంటుందో శక్తిని మనం అక్కడ పెట్టాల్సిన పని లేదు. అదే ఒకవేళ మన దృష్టి మారిపోతుంది అనుకోండి, ఏమనుకుంటాం మళ్ళీ ఈ పని మీద దృష్టి పెట్టాలి అని మళ్ళీ ఒక థాట్ రిలీజ్ చేస్తాం కదా, ఆ థాట్ ద్వారా ఎనర్జీ ఇక్కడ యూటిలైజ్ చేయబడుతుంది. సహజంగా ఎప్పుడైతే దాని మీద, ఇది యాక్చువల్లీ మైండ్ యొక్క కామన్ స్టేట్ అనమాట. అది సహజమైన స్థితి. మనం ఏ పని మీద అయితే చేస్తున్నామో ఆ పని మీద దృష్టి ఉంచడం అనేది సహజంగా ఉన్న ఆ మెదడు యొక్క పనితీరు అది. కానీ ఇక్కడ ఆలోచనలు అనేవి దాన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొద్దిగా రీకాల్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాము. సో అలా చేయడం ద్వారా మనకి ఏమవుతుంది, శక్తి అనేది మనం దాన్ని కాపాడుకోవచ్చు. ధ్యానం ద్వారా పొందిన శక్తి అవ్వచ్చు, లేకపోతే శారీరక శక్తి అవ్వచ్చు, కాపాడుకుంటాము. ఆ పని చక్కగా కంప్లీట్ అయిపోతుంది. ఆ పని ద్వారా వచ్చిన అనుభూతిని మనం పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతాం. ఈ విధంగా ఈ ఫోకస్ అనే పాయింట్ ఉపయోగపడుతుంది. చెప్పాం కదా, మనం దీన్ని ప్రశాంతమైన వాతావరణంలో మీకు ఎటువంటి అలజడులు లేవు, బ్రెయిన్లో ఆలోచనలు లేవు, నేను చాలా కామ్గా ఉన్నాను అన్నప్పుడు మాత్రమే ఒక 5 నుంచి 10 నిమిషాలు మీరు కుదిరినప్పుడల్లా చేయొచ్చు. ఎక్కువసేపు కాకుండా కుదిరినప్పుడు. ఇలా చేయడం ద్వారా మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు, క్రియేషన్ చేసేటప్పుడు ఏ అంశం మీద మనము దృష్టి పెట్టాలి, అది క్రియేషన్లో దానికి ఎటువంటి కలర్ ఇవ్వాలి, ఎటువంటిగా దాన్ని డిజైన్ చేయాలి, అక్కడ ఎటువంటి పరిస్థితులు మనం క్రియేట్ చేస్తున్నాం అనే అంశాలని చాలా చక్కగా క్రియేషన్ చేయొచ్చు. అదే అంశాలు మన జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగ ఫోకస్ చేసే సమయంలో ఏమవుతుందంటే ఇంకొంచెం, అంటే నేను పొందిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మైండ్ జూమింగ్. దానికి నేను అలా పేరు పెట్టాను, మరి దానికి ఇంకో పేరు ఉందో తెలియదు కానీ నాకు చూసింది ఏంటంటే మైండ్ జూమింగ్. అంటే ఇది నేను ఓన్లీ ఫోకస్ టైంలో కాదు, క్రియేషన్ చేసే టైంలో మన చుట్టూ చాలా అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ అనే అంశం తీసుకున్నప్పుడు ఆ కార్ని నేనేం చేశాను, నా క్రియేషన్లో యాడ్ చేశాను. ఆ కార్ కలర్ కానీ దానికి సంబంధించి కానీ నేను దానికి రిజిస్ట్రేషన్కి వెళ్ళడము. చూడండి, మేనిఫెస్టేషన్ జస్ట్ ఆ కార్ను మనం పొందాము కాదు,
తర్వాత చేసే అంశాలను కూడా యాడ్ చేయాలి. ఆ కారు వేసుకొని పూజ చేయించడము, మనం కొబ్బరికాయ కొట్టినట్టు, చక్కగా హారతి ఇచ్చినట్టు, ఆ పంతులు గారికి మనం ఆ దక్షిణ ఇచ్చి, మనం ఆ హ్యాపీనెస్ని తీసుకున్నట్టు, చక్కగా చేపించామనే సంతృప్తి భావన. తర్వాత దాన్ని మనం రిజిస్ట్రేషన్కి తీసుకువెళ్తున్నట్టు. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు చాలామంది ఉంటారు కదా, మన కార్లే కాదు వేరే కార్లు కూడా ఉంటాయి కదా అక్కడ లొకేషన్లో. సో ఆఫీస్ దగ్గర ఇలా మనం క్రియేషన్ చేస్తున్న సమయంలో ఏదైనా ఒక అంశాన్ని మనం ఫోకస్ చేయాలి అనుకున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మన బ్రెయిన్, అంటే ఎలా అయితే ఒక కెమెరా మనం చేసేటప్పుడు చాలా ఫోటో తీస్తున్నాము. మనం ఏంటి ఒక వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్ చూడాలనుకున్నప్పుడు ఇలా జూమ్ చేసినప్పుడు కేవలం ఆ వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషనే మనకు కనిపిస్తూ ఉంటుంది. మన ఫోకస్ అనేది మిగతా దేని మీద ఉండదు. ఆ వ్యక్తిని మనం జూమ్ ఇలాగా ఆ ఇమేజ్‌ని ఇలాగ మనం పెద్దగా చేసినప్పుడు స్క్రీన్ మొత్తం ఏమవుతుంది? ఆ ఇమేజే ఉంటుంది. వేరే ఎటువంటిది మనకు కనిపించదు గదా! సేమ్ అలాగే మన క్రియేషన్‌లో కూడా ఒక సృష్టి చేసే సమయంలో లేకపోతే ఇమాజినేషన్ చేసే సమయంలో అక్కడ ఎటువంటి అంశాలు ఉన్నాయి అంటే క్లారిటీ అనే అంశాన్ని ఈ ఏకాగ్రత పెంచుకోవడం ద్వారా ఆ జూమ్ చేసి మరీ చూడొచ్చనమాట. లైక్ అక్కడ ఒక 10 కార్లు ఉన్నాయనుకోండి. మీరు సృష్టి చేసే సమయంలో ఆ 10 కార్లకి 10 నంబర్స్ మీరిచ్చారు. ఏ కార్‌కి ఏ నంబర్ ఉంది అనేది మీరు ఫోకస్ చేసినప్పుడు మీ యొక్క మైండ్ కేవలం ఆ యొక్క ఎలిమెంట్‌ని, ఆ యొక్క ఏదైతే ఆ నంబర్ ప్లేట్ ఉందో దాన్ని మాత్రమే మీకు డిస్‌ప్లే చేస్తది. సో, అది మైండ్ జూమింగ్ ప్రాసెస్ అనమాట. ఇది నేను ఎక్స్‌పెరిమెంటల్‌గా చేస్తూ వెళ్తున్నప్పుడు నాకనిపించింది. ఇది ప్రతి ఒక్కరు చేయాలని అలా ఏం లేదు. జస్ట్ ఏంటంటే నాకు కలిగిన అనుభూతి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాననమాట. అంటే అంత అడ్వాన్స్‌గా మైండ్‌ని తీసుకువెళ్ళొచ్చు. ఒక సృష్టి చేసినప్పుడు ఒక అంశాన్ని మాత్రమే. ఒక పర్సన్ ఎలా ఉన్నాడు, ఏంటి? అంటే ఇప్పుడు క్రియేషన్‌లో ఒక 10 మంది వ్యక్తులు ఉంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు క్రియేషన్‌లో. అడ్వాన్స్ క్రియేషన్ టాపిక్స్‌లో ఇవన్నీ ఉంటాయి. ఇది స్టార్టింగ్‌లో మీరేం ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఫోకస్ చేయండి అంతే. ఎప్పుడైతే మనం ఫోకస్‌ని అలవాటు చేసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్‌గా ఇటువంటి అంశాలు మీకు తెలియకుండానే మీకు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. జస్ట్ నాకొకటి కలిగింది కాబట్టి మీతో పంచుకుంటున్నాను. క్లియర్ మాస్టర్స్? ఆలోచనలు రావట్లేదు అంటే మీరు చక్కగా ఏకాగ్రతను కలిగి ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే ఏకాగ్రత కలిగి ఉంటారో, గతంలో అవి ఎంత తీవ్రమైన సంఘటనలైనప్పటికీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. అవి డిస్టర్బ్ చేయట్లేదు అంటే, మీరు మరింత ప్రశాంతతని మీ జీవితంలో కలిగి ఉన్నారని అర్థం. పాత విషయాలు అది ఎటువంటిదైనా సరే. ఇక్కడ ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తున్న కొద్దీ, ఈ ప్రాక్టీసెస్‌లో ముందుకు వెళ్తున్న కొద్దీ, గతము అంటే మీ బ్రెయిన్ కేవలం ఆనందకరమైన విషయాలు మాత్రమే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. గతము అన్నప్పుడు మీరు సంతృప్తి పొందినవి ఈ ఈ ప్రాక్టీసెస్‌ని ముందుకు తీసుకువెళ్ళడం వల్ల కలిగేదేంటంటే, ఇప్పుడు గతము అంటే మేబీ కొన్ని బాధలు అన్నీ మిక్స్‌డ్‌గా చూపించొచ్చు. కానీ ఈ ప్రాక్టీసెస్ ఏకాగ్రతని గాని వీటన్నిటిని తీసుకెళ్ళి ప్రతి విషయంలో మీరు అనుభూతి చెందుతూ ఉంటే, మీ గతంలో మొత్తము కూడా మీకు సంతృప్తి భావాన్ని ఇచ్చినవి, ప్రేమకు సంబంధించినవి, ఆనందకరమైన విషయాలు మాత్రమే ఆ వ్యక్తుల పట్ల మీరు కలిగి ఉంటారు. మరింతగా మీరు ఏది చూసినా గతంలోకి వెళ్ళినా ప్రతి ఒక్కటి మీకు పాజిటివ్‌గానే కనిపిస్తూ ఉంటుంది మాస్టర్. సో, ఇదొక అద్భుతం అన్నమాట. అంతా ఎలా ఉంటుందంటే అసలు ఇది ఎలా సాధ్యము అన్న స్థితికి వెళ్ళిపోతారు మీరు. మీ ప్రాక్టీసెస్ ముందుకు తీసుకువెళ్తుంటే మీకు తెలియకుండానే ఆ స్టేట్‌కి వెళ్ళిపోతారు. ఎటువంటి వేరే అంశాలు మీకు రావు. వాటికి ఎనర్జీస్ మీరివ్వరు. కేవలం మీ ఆనందకరమైన పరిస్థితుల్ని మాత్రమే మీరు గుర్తు చేసుకుంటూ దాంతో మరింతగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఇంకేదైనా మీరు ఈ విషయం మీద డౌట్ కానీ, ఏదైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఇంకా మనకొక 8 మినిట్స్ టైమ్ ఉంది. ఫోకస్ అనే అంశం మీద మీకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. చాలా ఉన్నాయి. ఇంకా ఫోకస్ సంబంధించి చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి చాలా తక్కువ టైంలో చక్కగా చేసుకోవచ్చనమాట. డైలీ 5, 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. మరి ఎక్కువ సేపు చేయకుండా ఉండడమే మంచిది ఒక విధంగా. ఎందుకంటే ఆ స్టేట్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు
తెలియక ఇప్పుడు నేను గైడ్ చేస్తూ స్మైల్ కానీ ఈ హెడ్ కానీ ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ రాగలుగుతారు. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది, దాని తీవ్రత పెరిగినప్పుడు తెలియకుండానే ఓవర్ ఫోకస్ వెళ్ళిపోతుంది అనమాట. అది స్ట్రెస్కి అంటే లైక్ కొంచెం తలనొప్పికి కానీ వీటన్నిటికి కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి ఎక్కువసేపు కాదు, జస్ట్ చాలా న్యాచురల్గానే చేయాలి. ఏది కూడా బ్రెయిన్ని మనం ట్రిగ్గర్ చేయకూడదు. చెప్పాం కదా, బ్రెయిన్ అనేది మనకి ఒక చిన్న బాబు చిన్న పాపతో సమానము. మనం వాళ్ళని ఎంత మృదువుగా చూసుకుంటామో అంతే మృదువుగా ఈ యొక్క బ్రెయిన్ని మనం రీప్రోగ్రామింగ్ చేయాలి. ఫోర్స్ఫుల్గా ఎప్పుడూ కూడా రీప్రోగ్రామింగ్ చేయకూడదు. దానికి ప్రతిదీ కూడా చాలా సెన్సిటివ్గా తెలియచేయాలి. మనం ఎంత సెన్సిటివ్గా తెలియచేస్తే అది అంత లోతుల్లోకి తీసుకువెళ్తుంది. ఆ యొక్క ప్రింట్ని అంత లోతుల్లో అది పెట్టుకుంటుంది. సో గతంలో ఉన్న అంశాలను అంతే ఫాస్ట్గా ఇది రీప్రింట్ చేసి పాజిటివ్గా చేంజ్ చేస్తుంది. అందుకని అన్న ప్రతిసారి మీ మైండ్ని చిన్న బాబులాగా చిన్న పాపలాగా గుర్తుపెట్టుకోండి. మీకు అదే గుర్తురా, మీ మైండ్ అనగానే అవే గుర్తు రావాలి. ఆ స్మైల్, ఒక బాబుని ఒక పాపని చూసినప్పుడు మనకి ఎలా అయితే తెలియకుండా ఒక స్మైల్ వస్తుందో ఆ స్మైల్ మనలో రావాలి. చెప్పేటప్పుడు అంత మృదువుగా చక్కగా చెప్పాలి దానికి. అప్పుడు అదే స్థాయిలో దాని నుంచి రిజల్ట్ మనం చూడగలుగుతాం. సార్ మళ్ళీ ఆ ఫోకస్ నుండి నార్మల్ మెడిటేషన్ కి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. వెళ్ళిపోవచ్చు, నార్మల్ మెడిటేషన్ వెళ్ళిపోవచ్చు. వెంటనే కళ్ళు తెరవలేము కాబట్టి నార్మల్ మెడిటేషన్ కి హ్యాపీగా వెళ్ళి నార్మల్ మెడిటేషన్కి వెళ్ళొచ్చు. లేదా నార్మల్గా కళ్ళు తెచ్చి రిలాక్స్ అయిపోయి మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. ఇంకా మనకి చాలా ఉన్నాయి ఫోకస్ సంబంధించి. బట్ ఏంటంటే అవి ఎవరైనా గైడెన్స్లో ఉండి చేస్తే బెటర్ అనమాట. లైక్ త్రాటక్ లాంటివి కొన్ని ఉంటాయి, క్యాండిల్ని అబ్జర్వ్ చేయడం కానీ, లేకపోతే ఫర్దర్గా ఈ మన దీపాన్ని చూడడం కానీ, ఏదైనా ఒక వైట్ పేపర్ మీద డాట్ పెట్టుకొని చూడడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా దాంట్లో మనం సబ్జెక్ట్ని కలిగి ఉండాలి. ఏదో విని చేయడం కాదు, కొద్దిగా సబ్జెక్ట్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అవి ఫోకస్ అనేది చాలా ఫాస్ట్గా మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వేరే ఆలోచనల కంటే కూడా ఏకాగ్రత అనేది మన బ్రెయిన్ మీద చాలా లోతుల్లోకి వెళ్తుంది. కాబట్టి అది దేన్ని ట్రిగ్గర్ చేస్తుంది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి ముందుగానే. అందుకనే ఫోకస్ విషయంలో మాత్రం మీరు ఎప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి, మెయిన్ కామ్ స్టేట్ చాలా ఇంపార్టెంట్ దీనికి. హడావుడిగానో చుట్టూ సౌండ్స్ ఉన్నప్పుడు అలా చేయకూడదు. అప్పుడు ఏమవుతాయంటే బ్రెయిన్ వీటన్నిటిని తీసుకుంటూ ఉంటుంది కదా. బ్రెయిన్ ఏంటంటే దానిపైన ఎప్పుడూ డేటా తీసుకోవడమే, చెవుల ద్వారా వీటన్నిటి ద్వారా తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అవి తీసుకోవడం మీద ఫోకస్ చేయాలా, లేకపోతే మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేయాలో తెలియక అక్కడ ఒక తెలియని ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనమాట. అందుకనే ప్రశాంతమైన వాతావరణం అని చెప్పింది అది. సో నేచర్లో ఏం కాదు, నేచర్ సౌండ్స్ లైక్ పక్షుల సౌండ్స్ కానీ లేకపోతే గాలి సౌండ్స్ కానీ అలాంటివి ఏమీ డిస్టర్బ్ చేయవు. డిస్ట్రాక్ట్ చేసేవి ఏంటంటే మెకానికల్ సౌండ్స్ అనమాట. మనుషుల మాటలు అవ్వచ్చు, లేకపోతే హార్న్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఉన్న చోట ఎప్పుడు ఫోకస్ చేయకూడదు. మళ్ళీ ఈ ఫోకస్ని మన నిత్య సాధనలో నేను ఇంప్లిమెంట్ చేసే మెథడ్ ఒకటి మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని చేసిన తర్వాత నాకు కొద్దిగా టైం మిగిలింది అనుకోండి. నా ముందు ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కెమెరా ఉంది, నేను ఇప్పుడైతే చూస్తున్నానో ఆ కెమెరా ఉందనుకోండి. సో కొద్దిసేపు ఆ కెమెరానే చూస్తాను నేను, వేరే ఆలోచనలు కాదు. నిత్య సాధనలో నేను తీసుకెళ్ళే ఇంకొక పాయింట్, ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది చెప్దాం అనిపించింది. జస్ట్ ఒక 1 మినిట్ టైం ఉంది మనకి, మనం వేరే ఆలోచనలు అనేవి మనలోకి తీసుకోకూడదు అనుకున్నప్పుడు జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీ తల భాగానికి ఎదురుగా, మళ్ళీ ఇలా డౌన్లో కాదు ఇలా ఎత్తుగా కాకుండా జస్ట్ కంఫర్టబుల్ స్టేట్లో ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని కానీ ఏదన్నా ఒక దాన్ని అలా చూస్తూ ఉండండి. లిటరల్లీ చెప్పాలని నేను వాష్రూమ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. టైల్స్ మీద ఏదో ఒక డాట్ ఉంటుంది కదా, అట్లా డాట్ని ఫోకస్ చేస్తాను. సిల్లీగా ఉండొచ్చు, బట్ ఏంటంటే నేను ప్రాక్టీసెస్లో ముందుకు వెళ్ళడానికి నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వదిలేవాడిని కాదనమాట. జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. సో మీకు ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయండి, ఒక 1 మినిట్ 2 మినిట్స్ అంతే. మీ దృష్టి దాని మీద ఉంచండి. మళ్ళీ ఒకసారి అలా కళ్ళు మూసి నార్మల్ అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే మాస్టర్స్, క్లియర్? సో ప్రతిరోజు కూడా మనం ఒక టాపిక్ మీద
మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాము అబండెన్స్ సంబంధించి. ఈరోజు మనం ఫోకస్ అనే అంశం మీద వెళ్ళాను. ఇది రికార్డింగ్ కూడా చేశాను. ఈ రికార్డింగ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. డైలీ మెడిటేషన్ టాపిక్ కింద ఉంది. తమ్నైల్లో డైలీ మెడిటేషన్ 4 AM to 5 PM అని చెప్పేసి దాని కింద ఇస్తాను. ఇంకా మీరు కుదిరినంత మందికి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రాపంచికంగా ఉండే అంశాలను చాలా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ ఏకాగ్రత అంశం అవ్వచ్చు, ఈ ఆలోచనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది ఈ నెగిటివ్ థాట్స్ని, అదేవిధంగా ఈ భయాలను ఏ విధంగా పోగొట్టుకోవాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎటువంటి ఇది లేకుండా అనే అంశాల మీద నన్ను అడగడం జరుగుతుంది. వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. కుదిరినప్పుడల్లా చాలామంది అడుగుతున్నారు. సో ఈ అంశం మీద నేను ఇంకొక సెషన్ తీసుకొని మళ్ళీ దానికి కూడా ఒక వర్క్షాప్ ప్లాన్ చేస్తుంది. దాన్ని 2 స్టెప్స్ కింద, అంటే ఇప్పుడు 21 days అంత లాంగ్ పీరియడ్ కాకుండా ఫస్ట్ బేసిక్ వర్క్షాప్ అనేది 3 days అనుకుంటున్నాను. అది చూస్తున్నాను ఏ స్టెప్స్ తోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనేది. తర్వాత దాంట్లో హెల్త్ కూడా ఉంటుంది. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన థాట్స్ ద్వారా హెల్త్ని ఏ విధంగా మనం రికవర్ చేసుకోవచ్చు, ఏ థాట్స్ మనలో ఆ యొక్క డిసీజెస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి అనే అంశాల మీద సెకండ్ పార్ట్ ఉంటుందన్నమాట. సో 2 parts కింద డివైడ్ చేసి ఈ సెషన్స్ని డిజైన్ చేయబోతున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దానికి వెళ్ళచ్చు. కొంచెం ప్రైజింగ్ అనేది ఫస్ట్ 3 days చాలా తక్కువగానే ఉంటుంది. మేబీ 299 రూపీస్ అనుకుంటున్నాను. అందరికీ అవైలబిలిటీ ఉండాలి కాబట్టి 299 రూపాయలు అని పెట్టడం జరుగుతుంది. 3 days ఉంటుంది. డైలీ 1 hour సెషన్. ఇంకా నేను కంప్లీట్గా దాన్ని రెడీ చేయలేదు. ప్లస్ మనం ఎవ్రీ వీక్ ఒక సెషన్ పెట్టుకుంటున్నాం కదా. సో మన యొక్క ఫ్రీ సెషన్ అనేది ఉంటుంది ఎవ్రీ వీక్. అయితే ఈ సాటర్డే సండే నేను మెడిటేషన్కి కర్తాలు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కొన్ని సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో నేను ఏంటంటే ఫ్రైడే రోజు అనుకుంటున్నాను. ఫ్రైడే రోజు మన స్పెషల్ సెషన్ ఉంటుంది, ఎవ్రీ వీక్ సెషన్. దాంట్లో ఈ అంశాన్ని ఎలా తీసుకువెళ్తాము ఏంటి అనేది మీకు చక్కగా వివరిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళైనా సరే, వేరే వాళ్ళైనా సరే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ 21 days వర్క్షాప్లో ఉన్న వాళ్ళు మళ్ళీ స్పెషల్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎవరైతే లేరో వాళ్ళు మాత్రము ఉంటే సరిపోతుంది. ఈ 21 days వర్క్షాప్లో ఏదో మనం ఎవ్రీ వీక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక సూపర్ సెషన్ తీసుకుంటాం కదా, అప్పుడు ఈ అంశాల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మరింతమందికి గ్రూప్ లింక్ షేర్ చేయండి. వాళ్ళ లైఫ్లో కూడా ఈ చేంజెస్ని ఇప్పుడు చాలా అవసరము. మైండ్ని మనం ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుంటే మనం చాలా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. మన లైఫ్ని, ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా మనం చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి నచ్చినట్టుగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు లైఫ్ని అన్ని విషయాల్లో. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.